గ్రంథంలోంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమాకాండం 1వ అధ్యాయము 13వ వచనాన్ని 14వ వచనాన్ని గట్టిగా చదవండి. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించి. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు మనం చదివిన ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు ఫరో స్థావరం అన్నమాట. అయితే ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని ఫరో ఏం చేశారంటే కఠినమైన పనులు చేయించారు. దేవుని స్తోత్రం. ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో ఇజ్రాయెల్ ప్రజలను కఠినమైన పనులు చేయించారు. ఏంటి ఆ కఠినమైన పనులు అంటే ఇటుక రాళ్ళు తయారు చేయించడం, జిగట మట్టి అంటే తెలుసా? కాళ్ళు తొక్కుతుంటే, ఇదివరకు మా చిన్నపిల్లల టైంలో క్రిస్మస్ పండుగ వచ్చింది అనుకోండి, ఏ తొట్టికి వెళ్ళి ఆ నల్ల మట్టి తోముకొని కాస్త పేడ పక్కన పెట్టి ఆ మట్టిని నానేసి తొక్కుతుంటే ఒక కాలు దిగుతుంటే రెండో కాలు వచ్చేది కాదు. అంటే జిగటం అంటే తొక్కుతుంటే కాలు దిగేది, మళ్ళీ లేపాలంటే కాలు రానిచ్చేది కాదు. ఆ మట్టి అలా తొక్కినప్పుడు అది పాకంలాగా అయింది. అప్పుడు మట్టి బాగా బలంగా తయారైంది. అంటే అక్కడ చూడండి ఎంత కష్టం ఉంటుందో. ఇజ్రాయెల్ ప్రజలు ఆ జిగటు మట్టిని తొక్కాలి. వాస్తవంగా పశువులతో తొక్కిస్తారు, కానీ ప్రజలతో తొక్కించేవాళ్ళు అంటాడు వాళ్ళు. అంటే ఫరో హృదయం ఎంత కఠినమైపోయిందో. కఠినమైపోయింది కాబట్టి కఠినమైన పనులే చేయిస్తాడు. మన జీవితాల్లో కూడా మన హృదయం కూడా కఠినమైపోతే మనం కూడా ఎవరైనా కఠినంగానే చూస్తాం. హల్లెలూయా. అందుకనే ఫరో కఠినంగా ఉన్నాడు కాబట్టి మనసు ప్రజలను కూడా కఠినమైన పనులు చేయించాడు. చిగట మన్ను తొక్కించేవాడు, ఇటుకలు తయారు చేయించేవాడు, పొలములో పనులు చేయించేవాడు. అలా పనులు చేయిస్తూ వారికంట విసిగిపోయేవాళ్ళు అంటండి. హల్లెలూయా. గమనించాలి. ఈ రాత్రి మన జీవితంలో కూడా మనము కూడా ఒకప్పుడు అలాంటి కష్టాలే, అలాంటి బాధలే, అలాంటి వెట్టి సేకరి, అలాంటి పరిస్థితుల్లోంచి మనం వచ్చాం. దేవుని స్తోత్రం. అయితే గమనించాలి, ఐగుప్తులో ఉన్నప్పుడేమో ఎట్లా ఉంది? ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎట్లా ఉంది? ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా మాకేంటి శ్రమ, మాకేంటి కష్టం, ఎంత వెట్టి సేకరి చేయాల్సి వస్తుంది. చాలా మంది అంటారు, ఏమంటే మా జీవితంలో వెట్టి సేకరి అయిపోయిందండి, ఈ రోజుకి కూడా సుఖం అనేది మాకు కనిపించట్లేదు, ఈ రోజు వరకు కూడా మేము వెట్టి సేకరి చేస్తూనే ఉంటాం. కొంతమంది అంటే ఇంకా ఫరో చేతిలోనే ఉంటారు, ఇంకా ఫరో బానిసత్వంలో ఉంటారు. అలా ఉన్నవారిని ఫరో ఏం చేస్తాడు తెలుసా? పొద్దు నుంచి రాత్రి పడుకునే వరకు కూడా వారితో ఏం చేస్తాడు? వెట్టి సేకరి. కొంతమంది అంటారు మా జీవితంలో అంటే ఇప్పటికీ సుఖం లేదని అంటారు. ఇప్పటికీ సుఖం లేదా అంటే ఎందుకు సుఖం లేదు అంటే వారు వెట్టి సేకరి చేస్తున్నారు. ఏ సేకరి? వెట్టి సేకరి. ఆ సేకరి కూడా కఠినమైన సేకరి. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం వెట్టి సేకరి అంటే వెట్టి సేకరి. ఇక వారి కష్టాలు చెప్పుకుని తీరే కాదు.
కారణం ఏంటంటే వారు ఎక్కడ ఉన్నారంటే ఫరో చేతిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారంట? ఫరో చేతిలో ఉన్నారు. కాబట్టి వారి మీద ఉన్నవాడు అలాంటి వాడు, వారి మీద ఉన్నవాడు అలాంటి కఠినమైన వాడు. అట్లాగే ఇజ్రాయెల్ ప్రజలు కూడా అండి ఆ సాకిరి చేసుకుంటే వారంట పగలంతా సాకిరి అంట, రాత్రంతా కూడా ప్రభువా మాకు ఎప్పుడు విడుదల వచ్చిందయ్యా, మాకు ఎప్పుడు ఈ కష్టాలు పోతాయ్యా అని చెప్పి రాత్రంతా ఏడ్చేవాళ్ళంట, మూలిగేవాళ్ళంట, కన్నీరు గచ్చి ప్రార్థన చేసేవాళ్ళంట. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చూడండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తుల్లో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. నేను స్తోత్రాలు. ఇక్కడ మనం గమనించాలి, వీళ్ళంతా ఆ కఠినమైన పనులు చేయిస్తుంటే, ఆ చికటమన్ను తొక్కుతుంటే, ఆ ఇటుకలు తయారు చేస్తుంటే, ఆ పొలంలో పనులు చేస్తుంటే వీళ్ళంతా విసిగిపోయి ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. మన జీవితంలోనండి అలాంటి కఠినమైన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, అయ్యా మా బ్రతుకంతా వెట్టిసాయకం అయిపోతుంది, కష్టం అయిపోతుంది అయ్యా, ఎంత కష్టపడ్డా తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితులు ఉందయ్యా, మరి అప్పుడుంటే మరి ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేయలేదు. మరి ప్రార్థన చేయకపోతే నువ్వు ఆ ఫరో చేతుల నుంచి ఎట్లా బయటకు వస్తావు? ఐగుప్తుల నుంచి నువ్వు ఎలా బయటకు వస్తావు? గమనించండి, ఇప్పుడు నువ్వు ఐగుప్తులో ఉండవా? నేను మన సోమవారం రాత్రి సుమారు 1 గంట టైంలో దేవుడు నన్ను వెలుగొలిపి ప్రార్థన చేయమంటే, రేపు మంగళవారం పంట మొక్కలు వెళ్ళాలి, ప్రార్థన చేయమని అంటే ప్రార్థన చేస్తాను. 2 విషయాలు దేవుడు నాకు చూపించాడు. ఆ 2 విషయాలని ప్రార్థన చేస్తారు, ధ్యానం చేశాడు. ఒకటి, ఆయన సిలువను మోస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చెప్తున్నాడు. రెండవది, ఐగుప్తులో ఉండవా, ఎడారిలో ఉండావా? హల్లెలూయా. ఐగుప్తులో ఉండావా, ఎడారిలో ఉండావా? అంటే వాళ్ళు ఐగుప్తులో వచ్చి ఎక్కడికి వెళ్ళారు? బయటికి ఎడారిలోకి వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఆ మాట మీద ధ్యానం చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు నడిపించిన విధానం ఏంటంటే, ఐగుప్తులో శ్రమలు పడుతున్నారు, ఐగుప్తులో కఠినమైన సాకిరి. ఎవరైనా సరే కఠినమైన సాకిరి చేసిన వాడు, ఎవరైనా కఠినంగా ఇప్పటికి అదే పని చేస్తుంటే వారు ఎక్కడ తెలుసా? ఇంకా ఐగుప్తులో ఉన్నట్లు ఎక్కువ. ఉదయం నుంచి రాత్రి వరకు వానొచ్చిన వరదొచ్చిన సాకిరే పైపెచ్చు వాళ్ళని గొప్పలా చూస్తారు. మేము అసలు ఖాళీ కూర్చోండి, ఒకటే సాకిరి, ఏ సాకిరి? వెట్టి సాకిరి. అంటే వారు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉండరు. ఇంకా వారి మీద పొలం ఏలుబాటు చేస్తున్నాడు. ఆదివారం కూడా మందిరం రానివ్వండి, వెట్టి సాకిరి. సరే చేసినాక 2 చేతులు తింటారు, 2 చేతులు ఒక చేతి తింటాక దొరకదు. హల్లెలూయా. నువ్వు 14 పని మరి 2 చేతులు తినాలిగా పని చేసాడు. ఒక చేతి తిన్నా కూడా ఉండదు, జేబు ఖాళీ. ఎందుకంటే చాకరీ నువ్వే చేసేది, జీతం వాడు తీసుకుంటాడు. ఇప్పుడు వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నాడు, ఫరో కింద ఉన్నాడు, ఫరో చేతిలో ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నావా? ఐగుప్తుల నుంచి బయటకు వచ్చావా? స్తోత్రం. ఇప్పుడు ఐగుప్తుల నుంచి బయట రావాలంటే ఏం చేయాలి? మొరపెట్టాలి, ప్రార్థించాలి, ఉపవాసుడు ప్రార్థన చేయాలి, నిద్రలు అనుకొని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చెయ్యం, ఎక్కడుంటాం? అక్కడే ఉంటాం. ఎక్కడ? ఐగుప్తులో. ఎక్కడ? ఫరో చేతిలో. ఇంకేంటి మనం చేసేది? వెట్టి సాకిరి. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు కూడా కష్టపడుతున్నా, ఇంకా కష్టపడే పని. దేవుని స్తోత్రం. అందుకని వారంట మూలుగుతూ ప్రార్థన చేశారంట. ఎట్లా ప్రార్థన చేశారు? ఎప్పుడు మూలుగుతూ ప్రార్థన చేయాలంటే, ఏదైనా గుండెల్లో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మూలుగుతూ ప్రార్థన చేయాలి. ఎప్పుడు మూలుగుతారంటే ఏడ్చిన తర్వాత మూలుగుతారు. స్తోత్రం. ఏడ్చిన తర్వాత మూలుగుతారనమాట. పిల్లలు కనుక ఏదైనా పనిపోతే ఏడ్చిన తర్వాత లాస్ట్లోకి మూలుగుతా ఉంటారు. మన జీవితంలో కూడా ఆలోచిస్తే ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలంతా మూలుగులు ఏర్పడింది. అంటే ఎంత బాధ పెట్టారో.
ఎంత కష్టం ఉన్నప్పుడే గుండెల్లో వచ్చి దుఃఖం వచ్చింది. కష్టమైనప్పుడు రాదు. అమ్మ గజేం ప్రార్థన ఏమర్థం, ఏం ప్రార్థన అంత చేయలేవు. గుండెల్లోంచి దుఃఖం రావాలి, గుండెల్లోంచి బాధ రావాలి. నీ బాధలు కలుసుకుంటేనే ఇప్పటికీ దుఃఖం వస్తుంది. మన పరిస్థితులు, మన స్థితుల్ని ఒకసారి మనకు గుర్తొస్తే మనకేం రావాలి? ఏడుపు వస్తుంది. హల్లెలూయా. అసలు ఆ పరిస్థితులని గుర్తులేదు, నీకేం పెట్టిపోతుంది? ఏడుపు రాదు. అందుకని ఏడ్చి ప్రార్థన బట్టి ఏం పెడుతుంది? ఐగుప్తులో ఫరో వారిని కఠినమైన శాఖలు చేపిస్తున్నాడు కాబట్టి వారు పడ్డ ప్రయాస తలుసుకుంటేనే, అది గుర్తొస్తేనే వారికి గుండెలు బయటపోతున్నాయి అన్నమాట. ఏడుస్తున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు నేను చూశానంట. ఏం చూశారంట? వారు కష్టం చూశారు. ఆ కష్టంలో వాళ్ళు మొరపెట్టడం దేవుడు చూశారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొరపెట్టాలి. ఎందుకు మొరపెట్టాలంటే ఐగుప్తులోంచి బయటకు రావాలంటే నువ్వు మొరపెట్టాలి. ఈ బాధల్లోంచి బయట పడాలి అంటావు కానీ ప్రార్థన చేయలేవు. కష్టంలోంచి బయట పడాలి ఉంది కానీ ప్రార్థన చేయలేవు. ఇశ్రాయేలు ప్రజలు వారు బయట పడటానికి, ఎక్కడి నుంచి పడటానికి? ఐగుప్తులోంచి బయటికి వెళ్ళటానికి, ఆ బాధల్లోంచి విడుదల పొందడానికి వారు చేసిన పనిని ప్రార్థించారు. ఈరోజు అమ్మ ప్రార్థన చేశారంటే ప్రార్థన చేయాలి. మరి ఎవరికి వెళ్తారు? నేను ఈ ఫరో కఠినమైన పనులు చేపిస్తున్నాడు, వ్యక్తి సేకరణ చేపిస్తున్నాడు, వ్యక్తి సేకరణ చేయడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఈ స్థితిలో నుంచి నేను బయట పడాలి అని ప్రార్థన చేయలేకపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు మూలుగుతూ ప్రార్థన చేశారు, ఏడుస్తూ ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను చూచాను. హల్లెలూయా. 7వ వచనంలో మరొకసారి 8వ వచనం చదవండి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి, ఇక్కడ గమనించాలి, ఐగుప్తు చేతిలో నుండి అంటే ఫరో చేతిలో నుండి, వ్యక్తి చాకరీ చేయించే వారి చేతిలో నుండి అన్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. మోషే ఐగుప్తు చేతిలో నుండి అంటే ఫరో చెయ్య చాలా బలమైంది. ఫరో చెయ్య చాలా బలమైందండి. వాడు పట్టుకుంటే వాడి దగ్గర నుంచి విడిపించుకోలేవు. మనకంటే బలవంతుడు అపవాది, మనకంటే బలవంతుడు ఫరో పట్టుకుంటే మనం వదిలించుకోవడం అంటే కష్టం. అంతగా వాడు పట్టుకుంటే మరి బయటపడతాం? బయటపడలేం కదా. కాబట్టి వీళ్ళు ప్రార్థన చేస్తున్నా, మొరపెడుతుంటే దేవుడు అన్నాడు, మోషే ఫరో చేతిలో నుండి, దేవుని స్తోత్రం, ఎవరి చేతిలో నుంచి అంట? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరి చేతులకు వెళ్ళిపోయారు? ఫరో చేతులకు వెళ్ళిపోయారు. గమనించాలి, ఫరో చేతి క్రింద ఉన్నవారు వ్యతిసేకరణ చేస్తారు. ఫరో చేతి కింద ఉన్నవారు కఠినమైన పనులు చేస్తూ ఉంటారు. కఠినమైన పనులే. ఇప్పుడు వారు కఠినమైన పనులు చేయకోకుండా, ఆ వ్యక్తి సేకరణ చేయకోకుండా, వారు విసుగుపోకుండా ఉండాలంటే ఫరో వారందరిని పట్టుకొని ఉన్నాడు. ఈరోజు అనేక మందిని ఫరో పట్టుకొని ఉన్నాడు. ఫరో చేతిలోనే బంధించబడిపోయారు. ఇప్పుడు మోషే అన్నాడు, వారందరిని విడిపించాలి. దేవుని స్తోత్రం. గట్టి చెప్పగలరా? ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకి రాక మునుపు దేవుడు పిలుస్తున్నాడు సేవ చేయమని. ఏంటనని ప్రభు నాకు చూపించిన సన్నివేశం అంటే, ప్రేమచందు అని పిలిచాడు. ఇట్రా అన్నాడు. వచ్చాడు. అయ్యో అటు తీసుకెళ్తాడు. అటు చూడు అన్నాడు. అటు చూడమంటే నా కన్ను చూచినంత వరకు ఒక గుంపు కనపడుతున్నారు. ఆ గుంపు అంతా ఎలా ఉంటారంటే, ఇటుక రాయి పని చేసేటప్పుడు బట్టీల్లో పని చేస్తారో అట్లా గోసుకుంట్లు కట్టుకొని ఆ పనంతా చేసి అలసిపోయినట్టుగా ఆ గుంపు అంతా కనపడుతున్నారు. అటు చూడు అన్నాడు. అటు చూశాను. అటు చూసిన తర్వాత రా అన్నాడు. అంతే. అప్పుడు నాకు అర్థమైందంటే వారందరూ కూడా బంధించబడిపోయారు. ఇప్పుడు వారందరినీ విడిపించడానికి నేను పిలిచింది అన్నాడు. దేవుని స్తోత్రం. మోషేతో అన్నాడు, నువ్వు వారందరినీ ఫరో చేతుల నుంచి విడిపించాలి, బంధించబడ్డ వారిని విడిపించాలి. కాబట్టి నువ్వు వాళ్ళు చూడు అన్నప్పుడు అది చూడగల నాకు అర్థమైంది ఏంటంటే వారందరూ కూడా బంధించబడిపోయి ఉన్నారు. ఫరో చేతులు బంధించబడిపోయినారు. లోకమనే ఈ ఐగుప్తులో బంధించబడిపోయి ఉన్న వారందరూ కూడా విడిపించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి విడుదల వారికి కావాలి.
వారికి ఏం కావాలి? విడుదల కావాలి. కాబట్టి ఈ రాత్రి మన జీవితాల్లో మనము ఒకప్పుడు పరో పట్టుకున్నాడు, విడిపించింది ఎవరు తెలుసా? పరో చేతుల నుంచి దేవుడు. ఎప్పుడు విడిపించాడంటే నువ్వు ఏడ్చి కన్నీరు కాచావు, నువ్వు రాత్రులు ప్రార్థన చేసావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు, నిద్ర మానుకొని ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన ఫలితం ప్రభు విడిపించాడు. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఏడ్చి ప్రార్థన చేస్తామో పరో చేతిలో బలం తగ్గిపోతుంది. దేవుని స్తోత్రం. మనం ఏడ్చుతూ ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పరో బలం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. మనం అది చేయలేదు అనుకోండి, వాడి బలం ఏమి తగ్గదు, వాడి బలం ఏమి తగ్గదు. గమనించాలి. ఇప్పుడు వారు అక్కడ నుండి బయటికి వచ్చారు. దేవుడు మోషే ద్వారా వారిని విడిపించాడు. దేవుని స్తోత్రం. గట్టి చెప్పగలరా? గమనించాలి. ఇప్పుడు ఐగుప్తులోంచి ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వచ్చారు? బయటకు వచ్చారు. మోషే ద్వారా బయటకు వచ్చారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు గమనించాలి, మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇప్పుడు ఐగుప్తులో ఉన్నామా? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చామా? కానీ మన ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఇంకా ఐగుప్తులోనే ఉన్నాము అనుకుంటాం. ఇంకా మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇంకా ఐగుప్తులోనే ఉండాం అనుకుంటాం. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీరు 14 అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదివితే, మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేలీయులు తిరిగి అనగా మిద్దోలుకును మధ్య వారితో చెప్పుము, దాని ఎదుటి సముద్రమునొద్ద. ఇక్కడ ఐగుప్తులోంచి బయటకు వచ్చేసారు. ఎర్ర సముద్రం దగ్గర ఆగాలి అన్నాడు. ఎక్కడ ఆగాలంట? ఎర్ర సముద్రం దగ్గర. మోషే మీరు వెళ్ళిపోతున్నారు కదా. ఏ రూట్ చూపించాడు తెలుసా? దేవుడు ఏ రూట్ చూపించాడంటే, వారు ఐగుప్తులోంచి వస్తూ అరణ్యములో వారు నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉండగా నడవగా ఆ వెళ్ళిన దారి ఎటు వెళ్ళిందంటే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళింది అనమాట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు వారు వెళ్ళగా ఎర్ర సముద్రం వచ్చేసింది. ఇప్పుడు సముద్రం దాటాలి. ఏం దాటాలి? సముద్రం దాటాలి. ఇప్పుడు గమనించాలి, వారు ఐగుప్తులు ఉన్నప్పుడు వెట్టి సేకరణ చేశారు. ఐగుప్తులు ఉన్నప్పుడేమో కఠినమైన సేకరణ చేశారు. ఐగుప్తులో ఉన్నప్పుడు పరో చేతిలో బంధించబడి ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడేమో అలా ఉంటే వీళ్ళు ఐగుప్తు దాటి అరణ్యంలోకి వచ్చి వారు ప్రయాణం చేస్తుండగా వారికి అసలు కష్టమే లేకుండా నడిచారండి. హల్లెలూయా. అసలు పనిచేసే పని లేదు. అన్నం వండుకునే పని, అమ్మ చెప్పాలి, బట్టలు ఉతికినే పని అసలు లేదు. వాళ్ళ పని ఎంతసేపు అరణ్యంలో దేవుని స్తుతించుకోవడం అడగడమే వాళ్ళ పని అన్నమాట. సరే, వాళ్ళు నడుస్తూ ఉండగా ఆఖరికి వచ్చేపాటికి వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మార్గము నడవగా ఎక్కడికి వచ్చిందంట? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు. స్టాప్ అన్నాడు. ఏమన్నది? స్టాప్ అన్నాడు. హల్లెలూయా. ఈ స్టాప్ అన్న తర్వాత దేవుడు పర్వతం నువ్వు లెగు అన్నాడు. పర్వతం నువ్వు లెగు అన్నాడు. పర్వతం నువ్వు లెగు అనగానే పర్వ ఏం చేశాడు? 600 రథాలు వేసుకొని. ఎందుకు? అరే, ఈ ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజల్ని మన చేతిలోంచి వారిని ఎందుకు వదిలిపెట్టాము? అసలు ఎందుకు వదిలిపెట్టాము? అసలు వాళ్ళని ఎందుకు వెళ్ళనిచ్చాము అని ఇప్పుడు బొడ తిరుగుతుంది అనమాట. 5వ వచనం చదవండి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును, అతని సేవకుల హృదయమును ప్రజలకు వ్యతిరేకంగా త్రిప్పబడి. ఇప్పుడు దేవుడు అన్నాడు ఎర్ర సముద్రం రూట్ లో తీసుకెళ్ళి, ఏ రూట్ లో తీసుకెళ్ళాడు? ఎర్ర సముద్రం రూట్ లో తీసుకెళ్ళాడు. ఎదురు వచ్చేవాడి సముద్రం ఆగిపోయింది. సముద్రం వచ్చేసింది, ఆగిపోయింది. ఈ వెళ్ళేది ఆగలేదు. ఈ లోపు ఫరోతో మాట్లాడుతున్నారు. ఫరో హృదయాన్ని కట్ట చేశాడు. వీళ్ళేది ఎవరు? ఇశ్రాయేలు లేదు. వెళ్ళిపోయారా? అసలు వాళ్ళు ఎందుకు పంపించారు? అసలు ఎటు వెళ్ళారు? హల్లెలూయా. అసలు ఎటు వెళ్ళారు అని చెప్పి ఫరో హృదయం
కఠినమైపోయింది. ఫరోకి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళని కొట్టాలి హల్లెలూయా అని చెప్పి ఎన్ని రథాలు? 600 రథాలు సైన్యాధిపతుల్ని పట్టుకొని పద 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 స్పీడ్గా వస్తున్నారు. దేవుని స్తోత్రం. గమనించాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నిజముగా మనం ఆరాధించే దేవుడు ఐగుప్తులో చూపించినప్పుడు వచ్చి వచ్చి ఈ రూట్ తీసుకున్నట్టు ఏంటి? మనం ఎప్పుడైనా సరే బైబుల్ చదివితే మనకు అర్థమైందంటే మంచి జ్ఞానం ఇస్తాడు దేవుడు, మంచి ఆలోచన ఇస్తాడు. బైబుల్ చదవకే అసలు ఆ రూట్ ఎందుకు తీసుకెళ్తాడు? లేక రూట్ తెలీదా? లేక మోషే రూట్ తెలీదా? రూట్ మోషేకి తెలుసు, రూట్ దేవుడికి ఏం తెలుసు? అదేనా? చక్కగా వచ్చి సముద్రం దగ్గర రూట్ లేక ఆగిపోయారు. ఆగిపోయిన వాళ్ళు ఇక్కడ కూర్చుని లేక మకా వేసారు. ఈలోపు ఫరోతో మాట్లాడుతున్నాడు. ప్రజలకి వ్యతిరేకమైన మనసు ఇచ్చేసాడు. కొన్నిసార్లు మన వాళ్ళే మనకు వ్యతిరేకం అయిపోతారు. ఎందుకు వ్యతిరేకం అవుతారంటే ఆ వ్యతిరేకమైన మనసు దేవుడు వారికి ఇస్తాడు. నీ ప్రార్థన ఏంటో అప్పుడు తెలిసింది, నీ భక్తి ఏంటో అప్పుడు తెలిసింది. బైబుల్ చదివినప్పటికీ వాళ్ళకి అందరూ తెలిసింది. అది మనకి బైబుల్ చదవదనుకో, బైబుల్ జ్ఞానం లేదనుకోండి, ఎవరన్నా మనకి వ్యతిరేకంగా వేసినప్పుడు ఆ వ్యతిరేకమైన మనసు ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. నువ్వు ఆరాధించే దేవుడే నీకు ఇక్కడ మూసేశాడు, అక్కడేమో వ్యతిరేకమైన మనసు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆలోచించాలి. వ్యతిరేకంగా లోపల రగిలిపోతుంది, పరులోకి రగిలిపోతుంది. అసలు మన చేతులను వాళ్ళు ఎందుకు పంపించారు? ఆ మాట మరొకసారి చదువుదాం. 5వ వచనంలోనే మనం ఎందుకు ఇలాగ చేసింది? ఎక్కడ ఉండకుండా? మన సేవలో ఉండకుండా. ఒకటి గమనించాలి. ఫరో హృదయం ప్రజలకి వ్యతిరేకంగా లేపిన, ఇజ్రాయెల్ ప్రజలకి వ్యతిరేకంగా ఫరో హృదయం లేపిన, ఇప్పుడు ఆ మాట చదువుతున్నప్పుడు మీకు ఏమర్థమైంది? వారు ఇప్పుడు మన చేతిలో లేరు. ఐగుప్తులో ఉన్నప్పుడు మన చేతి కింద ఉన్నారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పగలరా? ఐగుప్తులో ఉన్నప్పుడు ఎవరి చేతి కింద ఉన్నారు? మన చేతి కింద ఉండి మనకు సేవ చేశారు. ఇప్పుడు వారు ఐగుప్తులో వచ్చి బయటికి వెళ్ళారు, దేవుడి చేతిలో ఉన్నాడు. ఎర్ర సముద్రం అడ్డొస్తే మనకేంటి? అరణ్యములో నడిస్తే మనకేంటి? మనం ఎవరి కింద ఉన్నాం? మనం ఎవరి కింద ఉన్నాం? దేవుడి చేతి కింద ఉన్నాం. దేవుడి క్రింద మనం ఉన్నాం. ఎక్కడుంటే మనకేంటండి? హల్లెలూయా. ఈరోజు చాలా మందికి వాక్యం తెలియక, వాక్యం అర్థం కాక, ఒక శత్రువు, ఒక ఫరో ఏమంటే మన కింద లేకపోకుండా వెళ్ళిపోయి అన్నాడు. ఇప్పుడు అరణ్యంలో సముద్రం అడ్డొస్తే మనకేంటి? ఫరో 600 రథాలు వేసుకొస్తే మనకేంటి? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఫరో చేతిలో ఉన్నామా? ఫరో చేతిలో ఉండవా? దేవుడి చేతిలో ఉండాం. దేవుడి చేతిలో ఉన్నప్పుడు నీకెందుకు అంత బాధ? దేవుడి చేతిలో ఉన్నప్పుడు నీకెందుకు అంత కష్టం? ఇప్పుడు దేవుడు చేతిలో నేనున్నాను, ఆయన కృపలో నేనున్నాను. ఫరో 600 రథాలు వేసుకొస్తే నాకేంటి? ఫరో 1000 రథాలు వేసుకొస్తే నాకేంటి? ధైర్యం ఉందా మనకి? స్తోత్రాలు. అందుకని కలవరపడకూడదు. ప్రతి విషయంలో కూడా మనం భయపడకూడదు, ధైర్యం ఉండాలి. నేను ప్రభు చేతిలో ఉండాలి. ఫరో చెబుతున్నాడు, మనకు సేవ చేయకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తులు ఉన్నారా? ఐగుప్తులు లేరు. ఫరో చేతికి ఉన్నారా? ఫరో చేతి కింద లేరు. ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉన్నారు? వాళ్ళు జీవము కలిగిన దేవుని చేతి కింద ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుని స్వాధీనం ఉన్నారు వాళ్ళు. దేవుని స్వాధీనం ఉంటే వాడు ఎక్కడ తెలుసుకుంటే ఏం చేస్తాడు? ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు మనకేమర్థం తెలుసా? వారు బయలుదేరింది ఎందుకో తెలుసా? ఎర్ర సముద్రంలో మునిగిపోవడానికి బయలుదేరారు. ఇజ్రాయెల్ ప్రజలు టచ్ చేయడానికి వారికి ధైర్యం లేదు. ఈ రోజున నువ్వు ఒకప్పుడు ఫరో చేతిలో ఉంటావు, ఒకప్పుడు ఫరో బానిసత్తులో ఉంటావు, ఒకప్పుడు ఫరో చేతి కింద ఉంటావు. ఇప్పుడు వారి చేతి నుండి, ఐగుప్తుల నుండి, బానిసత్వంలోంచి మనము దేవుని క్రిందకు వచ్చాము.
దేవుని కృప కిందకు వచ్చాం, ఆయన రెక్కల క్రిందకు వచ్చాం. వాడు ఎన్ని రకాలుగా తరిమినా, వాడు ఎన్ని రకాలుగా విరోధంగా మన మీద ప్రయత్నాలు చేసిన, వాడి వల్ల మన మీద ఏది చేయలేదు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు చదువు 5వ వచనంలో ఆ మాట, ఆఖరి మాట, మనం ఎందుకు ఇలాగూ చేసేది, మన సేవలో ఉండకోకుండా ఇజ్రాయేలు ఎందుకు పోనిచ్చితివి? బలహీనమైపోయింది ఫరో చెయ్య. ఎందుకు పోనిచ్చాము? 430 సంవత్సరాలు వాడి చేతులు పెట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? నువ్వు ప్రార్థన ఎన్ని సంవత్సరాలు చేయకుండా ఉంటావో వాడు చేయి బలంగానే ఉంటది. నువ్వు ప్రార్థన చేస్తే వాడు చేయి బలం తగ్గిపోతాయి. ప్రార్థన చేస్తే ఫరో అలా మనల్ని వదిలేసేస్తాడు. స్తోత్రం. రాత్రి మన జీవితాల్లో ఆలోచన చేయగలిగితే, అర్థం చేసుకోగలిగితే, వాక్యమే చదవాలి, వాక్యమే ధ్యానం చేయాలి. అమ్మ తల్లెత్తండి, వాక్యమే చదవాలి. వాక్యాన్ని ధ్యానం చేస్తేనే వాక్యంలో ఉన్న సారం మనకు అర్థమైతే అప్పుడు సాతాను అంటాడు, అమ్మో ఈమెకు వాక్యం తెలుసు అంటాడు. వాక్యం తెలియనోడు జోలికి వాడు వస్తాడు. వాక్యం తెలియనోడిని వాడు వాడుకుంటాడు. వాక్యం తెలిసిన వాడిని వాడు వాడుకోవాలంటే వాడు వల్ల కానీ కాదంటాడు. ఇప్పుడు వాడు బయలుదేరి వస్తున్నా, ఎందుకు పోనిచ్చాం? అసలు మన దాసత్వంలో ఉంచుకోవడం ఎందుకు పోనిచ్చాం వాళ్ళని? వాడు బాధపడుతున్నాడు. ఎవరు బాధపడుతున్నాడు? ఫరో బాధపడుతున్నాడు. తర్వాత కనుక మనం గమనిస్తే 6వ వచనం చదవండి. 6వ వచనం, అంతటా రథమును సిద్ధపరచుకొని తన జనమును మరియు ఎంత శ్రేష్టమనియో అక్కడ ఉండవన్నిటి కూడా శ్రేష్టమని చేసుకొని బయలుదేరి వస్తా ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? వాస్తవం అంటే ఐగుప్తులో ఉన్నంతసేపే వాడికి అధికారం. ఐగుప్తులో ఉన్నప్పుడే వాడికి అధికారం. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజల మీద వాడికి అధికారం లేదు. దేవుని స్తోత్రం. వీరెవరి స్వాధీనంలో అంటే దేవుని స్వాధీనంలో ఉన్నారు. అందుకే వారు బయలుదేరి వస్తా ఉన్నారు. వారికి స్పీడ్ పెంచాడు. పెంచింది ఎవరు? దేవుడు. ఎందుకు పెంచాడంటే ఫరో వలన దేవుడంట మహిమ పొందాలనుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఫరో వలన దేవుడు మహిమ పొందాలనుకున్నాడు. నువ్వు అనుకుంటావే ఏంటంటే నాకు ఈ శ్రమలు, నాకు ఈ కష్టాలు అంటవే, నిన్ను బట్టి లేదా నన్ను బట్టి నువ్వు చేసే భక్తిని బట్టి శత్రువు నీ మీద రేగుతాడు. రేగినా సరే ఏబుకి ఒకే రోజు అంతా పోయింది. అయినా సరే శ్రమలో ఏబు దేవుణ్ణి ఏం చేశాడు? మహిమ తెచ్చుకున్నాడు. శ్రమలో కూడా ఏబు ద్వారా దేవుడికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో బలము చేత ప్రజల్ని బానిసత్తులు పెట్టుకుంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యములో ఫరో సేనల వల్ల దేవుడంట మహిమ తెచ్చుకోవాలనుకున్నాడంట. దేవుని స్తోత్రం. అక్కడ మాట చదవగలరా? వచ్చిన అంతమా 4వ వచనం, నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును, అందుకు వాడిని రేపాను. ఐగుప్తులో ఉన్నంతసేపే వాడికి నీ మీద పరిపాలన చేసింది. ఐగుప్తులో నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత, నేను బయటకు వచ్చిన తర్వాత నేను వాడు ఏమి చేయలేదు. నీకు దారి లేకపోతే లేకపోవచ్చు, నీకు ఎర్ర సముద్రం దారి లేకపోవచ్చు. వాడు 600 రథాలు వేసుకొని వచ్చిన వాడు నేను ఏమి చేయలేదు. ఎందుకు తెలుసా? నువ్వు ఐగుప్తులు లేవు, నువ్వు ఎక్కలేవు, నువ్వు ఐగుప్తులు లేవు. రెండోది, వాడు స్వాధీనంలో లేవు. ఐగుప్తులు ఉన్నప్పుడే వాడికి నీ మీద అధికారం. మనం తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఐగుప్తులు లేను, వాడు నా మీద అధికారం లేదు. వస్తాడు, 600 రథాలు వేసుకుని వస్తాడు, కానీ వాడికి నా మీద అధికారం లేదు. నా మీద ఎవరికి అధికారం ఉందో తెలుసా? దేవునికి అధికారం ఉంది. దేవుని స్తోత్రం. ఇది తెలుసుకుని అనుకో మనం, వాడు ఇంటి రథాలు వేసుకొస్తే నీకేమైంది? ప్రభు చెప్పాడు మోషేతో, మోషే వాడు వస్తాడు, 600 రథాలు వేసుకొని వస్తాడు, మీ మీద పాపం రేర్చుకొని వస్తాడు, మీరేం కంగారు పడతాడు. అందుకే అన్నాడు మోషే భయపడొద్దని.
ఏమన్నాడు? ఎందుకు భయపడొద్దు అన్నాడు? ఈ విషయాలన్నీ కూడా దేవుడు మోషేకి చెప్పాడు. ఇప్పుడు మనము ఈ వాక్యం చదివనుకోండి, మనకు అర్థమైంది. కానీ ప్రజలు ఏం చేశారు తెలుసా? అటు చూశాడు. 10వ వచనం చదవండి. 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తన వెనుక వచ్చుట చూచి మిక్కిలి. ఇక్కడ చూడండి, ఎందుకు అంటే ఫరో సైన్యం వస్తుంది. వాక్యం తెలియని వాళ్ళంటే భయపడతాడు. వాక్యం తెలిసిన వాళ్ళు, దేవుని గురించి అర్థమైన వాళ్ళు భయపడ్డారు. దగ్గర వాళ్ళు మిక్కిలి భయపడిపోతున్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు వాటిని చూస్తే భయపడ్డారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడ లేరు? ఐగుప్తులు ఉన్నారు. వీళ్ళు ఐగుప్తులు లేరు. ఐగుప్తుని విడిచి వచ్చారు బయటికి. ఐగుప్తుని విడిచి వచ్చారు. రూతు మోయాబుని విడిచి వచ్చింది. మోయాబుని విడిచి బెత్లెహేముకు వచ్చే మార్గం, ఆ మార్గంలో శ్రమలుండా, ఉపవాసాలుండా, కష్టాలుండా, ఆ మార్గంలో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. మనం వెళ్ళే మార్గంలో మనకి ఎవరు తోడుగా ఉంటారు? ప్రభు తోడుగా ఉంటాడు. ఐగుప్తులో ఉంటే అది వేరు. ఐగుప్తుని విడిచి మనం వెళ్తున్న మార్గం అది దేవుడు నడిపించే మార్గం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ మార్గంలో మనకి ప్రభు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ విషయంలో మన ధైర్యం తెచ్చుకోవాలి. అందుకనే వీరు కనులెత్తి చూసినప్పుడు ఐగుప్తులంటే వీరు మిక్కిలి భయపడ్డారు. దేవుని స్తోత్రం. ఎందుకు భయపడ్డారంటే మనం ఐగుప్తులోనే ఉన్నామనుకున్నారు వాళ్ళు. మనం ఐగుప్తులో లేవండి. ఐగుప్తుని విడిచి, ఐగుప్తు నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. మనం అరణ్యమైనా సరే అది దేవుడు మనకి నడిపించే మార్గం. దేవుని స్తోత్రం. కాబట్టి మనము నడిపించే ఆ మార్గము అది దేవుడు ఉన్నాడు. దేవుడు మనం నడిపించే మార్గంలో అది అరణ్యం కావచ్చు, అది ఎడారి కావచ్చు, అది ఎర్ర సముద్రం అడ్డు రావచ్చు, ఏదైనా రావచ్చు. మనం వెళ్ళే మార్గము అది మన మార్గం కాదు, అది దేవుడు నడిపించే మార్గం. దేవుని స్తోత్రం. ఆయన నడిపించే మార్గంలో ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కానీ మోషే ఆయన వైపు చూస్తున్నాడు. ప్రజలేమో ఐగుప్తులో ఉన్న ఫరో సైన్యం వస్తున్నారని చూసి భయపడుతున్నారు. అప్పుడు మోషే అన్నాడు, నేడు తరుముతున్న ఐగుప్తుల్ని ఇక మీరెన్నడూ చూడరు. దేవుని స్తోత్రం. ఇక ఎన్నడూ అంటే గమనించండి, ముందుకెళ్ళేటప్పుడు ముందు జరిగే పరిస్థితులు చూస్తున్నాడు మోషే. కానీ ప్రజలు భవిష్యత్తును చూడలేకపోతున్నారు. వెళ్ళబోయే మార్గాన్ని చూడలేకపోతున్నారు. వెళుతున్న మార్గంలో ఆయన చేసే అద్భుతాలు చూడలేకపోతున్నారు. అద్భుతం అంటే ఏంటండి? ఏమి లేనప్పుడు దేవుడు కార్యం చేస్తే అది అద్భుతం. ఇప్పుడు ఎదరేమో సముద్రం వచ్చి ఆపేసింది. ఫరో సైన్యం తరుముతుంది. అదే దేవుడు చేసే అద్భుతం. దేవుని స్తోత్రం. నాటి రాత్రి మన జీవితంలో ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో పరిపాలన జరిగింది. ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో అధికారం వీళ్ళ మీద ఉంది. వీళ్ళు ఐగుప్తులో లేరు. ఇప్పుడు ఐగుప్తులో నుంచి వారిని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. అది అరణ్యమే, కానీ ప్రభు నడిపించే మార్గం. ఆ మార్గంలో దేవుడు ఎన్నో అద్భుతాలు నీకు నేర్పాలని, ఎన్నో ఆశ్చర్య కార్యాలు నీ కళ్ళార చూడాలని దేవుడు నడిపించే మార్గం అది. దేవుని స్తోత్రం. అందుకని భక్తుడు అంటాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము హల్లెలూయా. నేను వెళ్ళే మార్గం అది అరణ్య మార్గం. నేను వెళ్ళే మార్గం ఎర్ర సముద్రం ఉంది. నేను వెళ్ళే మార్గం వెనకమాల ఫరో 600 రథాలు వేసుకు వస్తున్నాను. అది ఏ మార్గం? దేవుడు నడిపించే మార్గం. ఆ మార్గంలో ఆయన ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే నీ పట్ల ఆయన ఆశ్చర్య కార్యాలు చూపించాలి. దేవుని స్తోత్రం. అద్భుత కార్యాలు చూపించాలని. ఆశ్చర్య కార్యం తెలుసా? ఎర్ర సముద్రాన్ని 2గా చేర్చటం ఆయన పని. దేవుని స్తోత్రం. ఫరో సైన్యాన్ని దాంట్లో ముంచటం అది ఆశ్చర్య కార్యం.
దావీదు అంటాడు, దేవా నీ ఆశ్చర్య కార్యములు నేను కన్నులారా చూచినట్లు, దేవుని స్తోత్రం, నీకు చూపించాలని, నాకు చూపించాలని సముద్రం దగ్గరికి తీసుకొచ్చి దారి లేకుండా సముద్రాన్ని అడ్డు పెట్టేశాడు. ఎవరు దారి తీస్తారండి? వెనక వాళ్ళ భరోసాది వాళ్ళని ఎవడాపుతాడు? వీడిని ఆపలేము, దీన్ని తీయలేము. అది దేవుడు నడిపించే మార్గం. దేవుని స్తోత్ర. ఆ మార్గంలో ఫరోకి దేవుడు మహిమ పొందాలి. ఫరో ద్వారా దేవుడికి మహిమ రావాలని అది మన కన్నులారా చూడాలి. దేవుని స్తోత్ర. అందుకని మన జీవితాల్లో నీ కన్నుల ద్వారా నీవే ఆయన అద్భుతాలు చూడాలని, ఎవరియో చూస్తుంటారు, నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు చూడాలని, నీకు చూపించాలని సముద్రం తీసుకొచ్చి అడ్డు పెట్టాడు. ఫరోని లేపుకొచ్చి తరుముతున్నాడు. ఎదర సముద్రం, వెనకమాల ఫరో సైన్యం, ఎదర గొయ్య, వెనకమాల నుయ్య. అక్కడే అద్భుతం చేయటానికి, ఆ అద్భుతం మన కనులా చూడాలని. అందుకే రాత్రి ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో అధికారం ఉంది, ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. ఇక్కడ ప్రభు చేతి కింద ఉన్నారు. దేవుని స్తోత్ర. కాబట్టి ప్రభు చేతి కింద ఉన్నప్పుడు, ప్రభు మనం నడిపిస్తున్నప్పుడు వాడు శత్రువు అనేవాడు మనం ఏమీ చేయలేని సంగతి గుర్తు పెట్టుకొని మన జీవితాల్లో వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ప్రభు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? మన పక్షంగా ప్రభు ఉన్నాడు. ఎర్ర సముద్రం అయితే నీకేంటి, అది యోర్దాన్ అయితే నీకేంటి, అది ఎరుకో గోడలు అయితే నీకేంటి, అది ఏదైతే నాకేంటి నీకేంటి? ప్రభు చేతిలో ఉండాలి. మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించు. ఈ రాత్రి మన జీవితాల్లో ప్రభు రెక్కల క్రింద మనం ఉంటాం. ప్రభు మనకి తోడుగా ఉన్నాడు. అది అరణ్యమైన, సముద్రమైన, భరోసైన మన ఏదైతే మనకెందుకు చింత, ఈ రాత్రి గుర్తుపెట్టుకుందాం, గ్రహిద్దాం. అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసినైతే. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. Thanks for watching this video.